ఇరా హుక్కు ఏంటమ్మా? సిరిని నా స్నేహితురాలు బయటికి తీసుకెళ్తుందంట. తనకి నచ్చినవి కొని పెడుతుందంట. అవునా? మంజు వచ్చిన తర్వాత తోడుగా పంపిద్దాం. చిన్న షాపింగే బాబు, మేం చేసుకొచ్చేస్తాం. అయినా నేనుండగా నీకు భయమేంటి? నీకు నా గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. నేనుండగా ఎవ్వరికి తన మీద చెయ్యి వేసే ధైర్యం కూడా ఉండదు. పోనీ నేనొస్తాను. ఆడవాళ్ల షాపింగు నువ్వొచ్చి ఏం చేస్తావు బాబు? అమ్మా సిరి, నువ్వెళ్ళు. ఏమండి, ప్లీజ్ వెళ్తాను. మీరేమో తీసుకెళ్ళమంటే తీసుకెళ్లరు, ఆంటీ తీసుకెళ్తానంటే ఇలా చేస్తారేంటి? సర్లే వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఈ ఇంట్లో నీకీతే చివరి రోజు. ఊరికి కొత్త పేస్లా ఉందేంటి? ఎవరు కావాలండి? పలకరించారు కాబట్టి నేనే లోపలికి వస్తాను. చెప్పండి సార్, ఫోటోలు ఏమైనా దిగుతారా? 5 minutesలో ఇస్తామండి. పాస్ ఫోటోలు కాదు కానీ డైరెక్ట్గా పాయింట్కే వస్తాను. ముల్లేటి మోహన్ గారు మీకు తెలుసు కదా? తెలుసా అంటే మాట్లాడరేంటి? మోహన్ అన్న తెలుసు, ఆయన ఇప్పుడు లేడు కదా. అయితే ఆయన లేకపోయినా మీరు తీసిన ఆయన ఫోటోలు వీడియోలు మీ దగ్గర ఉంటాయి కదా? ఏంటి సార్ ఏమంటున్నారు? వాళ్ళ ఫంక్షన్ ఫోటోలు నేను తీలేదు సార్. అయినా ఆ రోజు పూజ ఎక్కడ జరిగింది సార్? మోహన్ అన్నని వాళ్ళ భార్యని చంపేశారు కదా సార్. అంత కరెక్ట్గా చెప్పేవంటే ఆ ఫంక్షన్ మీరే కవర్ చేస్తుంటారు. సార్ నాకు ఆ వివరాలు ఏవీ తెలియవు సార్. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఆ ఫంక్షన్ ఫొటోస్ను మీరే తీశారని తెలుసుకుని మరీ వచ్చాను. సార్ ఏంటి సార్, నేను చెప్పేది వినండి సార్. ఆ ఫొటోస్ నేను తీయలేదు, ఆ ఫంక్షన్కి నేను వెళ్ళలేదు సార్. అంతేగాని ఆ వివరాలు అడగటం మీకు నాకు అంత మంచిది కాదు సార్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఇదేంటి ఇలా అంటున్నారు? సరే, ఈ విషయం మేడంకి చెప్దాం. మేడం. రా మంజు, కూర్చో. ఏంటి ఇంత పొద్దునే వచ్చావు? ఏమన్నా ఇంపార్టెంటా? అవును మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు మంజు. అదే మేడం, నిన్ను కావిడ ఇక్కడికొచ్చి కేసు తీసుకోవద్దు అంటూ బెదిరించింది కదా? అవును. ఆవిడ నిన్న మా ఇంటికి కూడా వచ్చింది. నిన్ను కావిడ ఇక్కడికొచ్చి కేసు తీసుకోవద్దు అంటూ బెదిరించింది కదా? అవును. ఆవిడ నిన్న మా ఇంటికి కూడా వచ్చింది. ఎందుకొచ్చుంటుంది? అదే నాకు తెలీదు, కానీ ఆవిడ మా అత్తయ్యకి ఫ్రెండ్ అంట. అవునా? అవును మేడం. ఆవిడెందుకు వచ్చింది, మా అత్తయ్యకి ఎలా ఫ్రెండ్ అయింది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఆవిడ డీటెయిల్స్ కావాలి. అందుకే ఇలా వచ్చాను. దాన్నే ఉంది మంజు, నువ్వు ఫోన్లో అడిగినా పంపించేదాన్ని కదా. దానికింత దూరం రావాలా? ఉండు, ఇస్తాను. ఒక్క నిమిషం. హలో మేడం. ఏంటి శ్రీరామ్?
ఇక్కడ స్టూడియోలో కనుక్కుంటే ఎవరికీ తెలియదు అంటున్నారు. కానీ ఒక స్టూడియో అతను డౌట్గా ఉన్నాడు మేడం. అయితే నాకేం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశాను మేడం. నీకు పని అప్పగించింది నువ్వు ఎలాగోలా చేస్తావని, ఇలా నా సలహాలు అడగడానికి కాదు. వేరే దారేదైనా చూడు, బుర్ర కొంచెం వాడు. సరే మేడం. ఆ డీటెయిల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. జాగ్రత్తగా తీసుకురా. నేను తీసుకొస్తాను మేడం, మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? ఈ చిన్న విషయానికే సలహా అడగడానికి ఫోన్ చేశావు. అంటే మేడం, సరిగ్గా చూసుకొని తీసుకురా. సరే మేడం. ఏం చేస్తాడో ఏమో.